హాయ్ అండి. కొబ్బరి బర్ఫీ చేసుకుందామా మనం? వచ్చేయండి. కొబ్బరికాయలైతే ఇలా కట్ చేయాలన్నమాట. కట్ చేసి ముక్కలకి వెనకాలన్న పీల్ తీసేసేయాలి. ఇలా వైట్‌గా ఉంటే చాలా బాగున్నాయి కదా! నేనైతే ఇలా చేశాననమాట. చేసి వీటిని ఏం చేద్దామంటే మిక్సీలో ఏసేసి కచ్చా పచ్చాగా పట్టుకుందాము. ఇది చూసారా? ఇలా పట్టాననమాట. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే 3 కప్పులు అయింది నాకు. 3 కప్పులకి 3 కప్పులు పంచదార ఎయ్యాలనమాట. ఈ రవ్వను ఈ కొబ్బరినేంటి కొంచెం వేయించుకోవాలనమాట. వేయించిన తర్వాత పాకం పడదాను. పాకంలో పాకం పట్టాననమాట. కొంచెం లేత పాకం వచ్చింది. దాంట్లో కొబ్బరేసేసి తిప్పాలనమాట. కాసేపు ఉడకనిచ్చామనుకోండి, ఆ కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోతదనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్క ఎయండి. ఎందుకంటే బర్ఫీ తెల్లగా కనపడతదనమాట పాకంలో ఏస్తేను. ఇలా ఏసాననమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా బాగా కుదిరిందనమాట. నేను ఇలా గార్నిష్ చేశాను. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే మా పిల్లలకి ఎప్పుడూ చేసి పెడుతుంటాను. వాళ్ళకి జుట్టుకి కూడా మంచిదనమాట పిల్లలకి. తినని పిల్లలు ఎవరన్నా ఉన్నా సరే ఇలా చూస్తే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. నేను అందుకే దీన్ని అప్పుడప్పుడు ఇలా చేస్తాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మీకు కూడా నచ్చిందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలా మీరు కూడా చేసుకొని మీ పిల్లలకు పెట్టండండి. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మన అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా దీన్ని. అందుకే మీరు ఎప్పుడైనా సరే చేసి ఇలా పిల్లలకు పెట్టండి. ఎలా ఉంది? మీకు నచ్చిందా? బాయ్ అండి.